ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై నిర్గమాకాండము 17వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో వారు ఐగుప్తు నుండి కనానుకు వెళుతున్న సందర్భంలో దాదాపుగా 40 సంవత్సరాల ప్రయాణ కాలంలో వారు అనేక పరిస్థితులు గుండా వెళ్ళవలసిన సందర్భంలో అమాలేకీయులను ఓడించాల్సిన అవసరత వచ్చింది. అమాలేకీయులతో యుద్ధం ఏర్పడినప్పుడు అమాలేకీయులను జయించాల్సిన సందర్భంలో వారు ఏం చేశారు అనంటే, మోషే కొండ మీదకు వెళ్ళి చేతులెత్తడం ప్రారంభించి ఉన్నాడు. ఎప్పుడైతే మోషే చేతులెత్తుతూ ఉన్నాడో ఇశ్రాయేలు ప్రజలకు జయం వస్తుంది. ఎప్పుడైతే మోషే చేతులు దించుతూ ఉన్నాడో అమాలేకీయులకు జయం వస్తుంది. ఈ సందర్భంలో వారు మొత్తానికి యుద్ధం గెలిచారు. అందుకని వారు ఏమని అక్కడ పేరు పెట్టి ఉన్నారంటే, యెహోవా నిస్సి, యెహోవాయే మా ధ్వజము అనే మాటను మనము లేఖనాల్లో గమనిస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో గెలవడానికి మోషే చేతులెత్తడం కారణమా అంటే కాదు. పోనీ యెహోషువ కత్తి వాడకంలో చాలా నేర్పరితనం కలిగిన వాడు. యెహోషువ కత్తి మరి యుద్ధంలో కానీ, లేదంటే యుద్ధ నేర్పరి కలిగిన యెహోషువ యుద్ధం చేయడం వలన యుద్ధంలో గెలవలేదు. లేదా మోషే చేతులు బరువెక్కినప్పుడు అహరోను హూరులు మోషేకు సహాయం చేశారు, అందుని బట్టి కాదు. మరి ఎవరిని బట్టి ఈ యుద్ధంలో జయం వచ్చింది? ఎవరు వారి ధ్వజము, ఎవరు వారి యొక్క విజయానికి అతిశయము కారణము అని ఆలోచన చేస్తే, యెహోవాయే మా ధ్వజము, యెహోవాయే మా దేవుడు, యెహోవాయే మా విజయానికి కారకుడు అన్న సందర్భంలో వారు అక్కడ ఆ ప్రాంతానికి యెహోవా నిస్సి అనే పేరును మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, వాక్యం ఏంటి? నా జీవితాల్లో మనం కూడా చాలా సందర్భాల్లో అమాలేకీయులు అనబడిన వారితో బహుశా యుద్ధాలు చేయాల్సిన అవసరత వస్తూ ఉండవచ్చు. ఆ అమాలేకీయులు ఎవరో కాదు, మన శరీరం కావచ్చు. ఆ అమాలేకీయులు మన జీవితంలో ఎదురయ్యే స్థితిగతులు కావచ్చు. ప్రియులారా, నీ స్థితిగతులు ఏవైనా, నీ పరిస్థితులు ఏవైనా సరే, నువ్వు యుద్ధం చేసేది నువ్వు యుద్ధంలో గెలవాల్సిన సందర్భంలో, లేదా నువ్వు యుద్ధంలో గెలవాలి అని అంటే నీ సొంత ప్రయత్నాలు, నీ సొంత నిర్ణయాలు అంటూ ఏదైతే ఉందో దాని మీద ఆధారపడడం వలన జరగదు. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు యుద్ధంలో దేవుడు జయమును అనుగ్రహిస్తాడు అని లేఖనము సెలవిచ్చుచు ఉన్నది. ప్రియులారా, వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో గెలవలేని స్థితిగతుల్లో నీవు ఉన్నావా? ఓడిపోతూ ఉన్నావా? నీ విజయానికి కారణం ఎవరో తెలుసా? దేవుడే. మోషే చేతులెత్తడాన్ని బట్టో, కింద ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయడాన్ని బట్టో కాదు. అహరోనులు హూరులు మోషే చేతికి తోడుగా, బలంగా, అండగా ఉండడాన్ని బట్టో కాదు. దేవుడే వారికి జయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. నా జీవితంలో కూడా దేవుడే మనకు జయం, దేవుడే అనుగ్రహించువాడు సుమి. కాబట్టి వాక్యం వింటున్న నా జీవితంలో దేవుని అడుగుదాం, అయా యెహోవా నిస్సి, నువ్వే నా ధ్వజము, నువ్వే నా విజయము అని దేవుని అడిగినప్పుడు ఖచ్చితంగా మన దేవుడు మన జీవితాల్లో కూడా అమాలేకుల మీద ఇశ్రాయేలు ప్రజలకు జయమును అనుగ్రహించినట్లుగా దేవుడు మనకు కూడా జయమును అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటుగా మా ప్రియులు ఎందరూ వాక్యం వింటున్నారు. వారి జీవితాల్లో యెహోవా నిస్సిగా మీరుండి ప్రభువా జయమును అనుగ్రహించి, మీరు మా ధ్వజముగా ఉండి, మీరు ప్రభా దేవుడైనా మా అండగా ఉండి, మా విజయానికి కారకులుగా మీరుండి ప్రభువా ఓడిపోతున్న ప్రతి ఒక్కరిని విజయ పతాకంలోనికి నడిపించి ప్రభువా విజయోత్సాహంతో ప్రభు నిన్ను స్తుతించగలిగినట్లుగా, యెహోవాయే నిస్సి అని విజయోత్సాహంతో నిన్ను మహిమపరచగలిగిన కృపను మా ప్రియులకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.